క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తునామములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరొక నూతన దినము, బ్రాండ్ న్యూ డే, నూతన దినాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి ఆయన మాటలు విడి బలపరచబడ్డానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం కొరకు దేవునికి స్తుతులు స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. మీరు కూడా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించండి. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమని నేను తలుస్తున్నాను. ఈరోజు మరొక వాక్య భాగంతో మనము దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్కు మనం ధ్యానం చేద్దాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము ఈ విధంగా వ్రాయబడింది. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం ఈ మాట వ్రాయబడింది. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కని ప్రార్థన చేసెను. ప్రియులరా, ఇక్కడ ప్రార్థన చేస్తున్నది ఎవరు అంటే యెహోషాపాతు, అలాగే యూదా ప్రజలందరూ కూడా ఇశ్రాయేలీయులే. యెహోషాపాతు, రాజైన యెహోషాపాతు, ఆయనతో ఉన్న ఇశ్రాయేలీయులందరూ కూడా ఈ ప్రార్థన దేవునికి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వారు దేవుని యొక్క సహాయము కోరుతున్నారు. ఒక పెద్ద సమస్య వచ్చి పడింది వారి మీదకి, ఒక పెద్ద ఆటంకం వచ్చి పడింది వారి మీదకి. వారికి పెద్ద సమస్య వచ్చినప్పుడు, పెద్ద ఆటంకం వచ్చినప్పుడు వారు దేవునికి ప్రార్థన సహాయం కోరుతున్నారు, దేవుని సహాయం కోరుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? ఏంటి ఆ సమస్య? వారికి వచ్చిన సమస్య ఏంటంటే మోయాబీయులు, అలాగే అమోనీయులు, అలాగే ఇంకా కొంతమంది ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు వారి దగ్గర గొప్ప సైన్యం ఉంది, అలాగే యుద్ధ సామాగ్రి ఉంది. ఇశ్రాయేల్ దగ్గర ఏమీ లేవు, అంత వారితో పోల్చుకుంటే వాళ్ళ దగ్గర ఏమీ లేవు. కనుక వారు దేవుని యొక్క సహాయం కోరుతున్నారు. ప్రభా, మాకు వారికి తీర్పు, మా మీదకి ఎవరైతే వస్తున్నారో వారికి తీర్పు తెచ్చండి, మాకు సహాయం చేయండి అని ఈ సమస్య దేవునితో చెప్పుకుంటున్నారు. వారు ఇశ్రాయేల్ ప్రజలు యెహోషాపాతుతో పాటు వారు దేవునితో ఈ సమస్య వారు చెప్పుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యము. ఇశ్రాయేల్ ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు, పెద్ద సమస్యలు ఉన్నప్పుడు, వారి అస్తిత్వం మీద ఒక ప్రశ్న వచ్చినప్పుడు, అవతల వైపు వారు సైన్యంతో దండెత్తి వారి మీదకి రెడీగా ఉన్నారు యుద్ధానికి. మోయాబీయులు, అమోనీయులు, మెయోనీయులు, ఇంకా మిగతా వారు ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ మీదకి దండెత్తి వచ్చారు యుద్ధం చేయటానికి. గొప్ప సైన్య సమూహం ఉంది, వారిని చూసి భయపడుతున్నారు. వీళ్ళ దగ్గర అంత సామాగ్రి లేదు, అంత సైన్యం కూడా లేదు. అందుచేత ఈ సమస్య, ఈ పెద్ద సమస్య వారు దేవునితో చెప్పుకుంటున్నారనమాట. ఏమని చెప్పుకుంటున్నారంటే, ప్రభా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచటం లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రార్థన ద్వారా ఒక పెద్ద సమస్యల నుంచి మనం బయటపడతాం అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేల్ ప్రజలు పెద్ద సమస్యలో ఉన్నారు, వాళ్ళు కష్టంలో ఉన్నారు. దాన్ని తప్పించుకోవడం కోసం ప్రార్థన చేస్తున్నారు. అంటే మనకేమర్థమవుతుందంటే, దేవుడు ఎంత పెద్ద సమస్యలో నుంచి అయినా సరే ప్రార్థన ద్వారా దేవుడు ఆ సమస్యలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఈ సత్యము ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. మన జీవితంలో అనేక సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అనేక పెద్ద పెద్ద కష్టాలు, అంటే మనం భరించలేనంతటువంటి కష్టాలు ఎదుర్కొంటాం. ఒకసారి దేవుడు మనం భరించలేనంత కష్టాలు ఇవ్వడు, కానీ మనం ఏమనుకుంటామంటే ముందే భయపడిపోయి ఈ కష్టం నేను భరించలేకపోతున్నాను, నేను దీన్ని సహించలేకపోతున్నాను అని మనం ముందే భయపడిపోతుంటాం. కానీ
మనం భరించలేనంత కష్టాలు ఏమి కూడా దేవుడు మన జీవితాల్లో ఎలా చేయడు. ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇలాంటి శ్రమలు మన జీవితంలో ఎదుర్కొంటుంటాం. ఇలాంటి ఇబ్బందులు మన జీవితంలో ఎదుర్కొంటుంటాం. మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి ప్రార్థన చేయాలి. ఏ సమస్య అయినా సరే దేవునితో మనం చెప్పుకోవాలి. ఏ సమస్య అయినా దేవునితో మనం చెప్పుకున్నప్పుడు ద గాడ్ విల్ ఇంటర్విన్ ఇన్ దట్ బిగ్ ప్రాబ్లం. ఆ పెద్ద సమస్యలో నుంచి దేవుడు మనలను తప్పిస్తాడు. మోషే ప్రార్థన చేశాడు దేవునికి. ఎదురుగుండా ఎర్ర సముద్రం ఉంది. ఈ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఆ సముద్రాన్ని దాటాలి. వీళ్ళ దగ్గర బోట్లు లేవు, నావులు లేవు, షిప్లు లేవు, ఏమీ లేవు. కానీ మోషే దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభా, ఈ సముద్రాన్ని మేము ఎలాగ దాటాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఉపాయం చెప్పాడు ఈ మోషేకి. నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రను తీసుకుని ఆ నీటి మీద ఇలాగా కొట్టు, అప్పుడు సముద్రము 2 పాయలు అవుతుంది అని ఒక ఉపాయం చెప్పాడు దేవుడు. ఆ పెద్ద సమస్యను ఈజీగా దేవుడు పరిష్కరించాడు. మన జీవితాలకి పెద్ద సమస్యే, పెద్ద కష్టమే, పెద్ద నష్టమే. కానీ దేవుడు చాలా అవలీలగా, ఈజీగా, సులువుగా దాన్ని మారుస్తాడు. మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? వీ హ్యావ్ టు ప్రే అండ్ బ్రింగ్ దట్ ప్రాబ్లమ్ టు ద గాడ్ సైట్. దేవుని దృష్టికి ఆ యొక్క సమస్యను మనము తీసుకురావాలి. చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం, మనకు మనమే భయపడిపోతూ, బెంగపడిపోతూ, రోధిస్తూ, దుఃఖిస్తూ అలాగా ఉంటాం తప్ప మనము దేవుని దృష్టికి తీసుకురాం చాలాసార్లు. ఈ వచనం ద్వారా మనకేమర్థమవుతుందంటే, యెహోషాపాతు అలాగే యూదా ప్రజలందరూ కూడా దేవునికి మొరపెడుతున్నారు. ప్రభా, మీరే మాకు దిక్కు. వారితో యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదు, శక్తి చాలదు, అంత సామాగ్రి కూడా మన దగ్గర లేదు. కనుక మీరే, యు ఆర్ ద ఓన్లీ సోర్స్ టు అస్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఈ యొక్క పెద్ద సమస్య నుంచి మీరే మమ్మలను బయటపడేయగలరు అని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. నీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా, అప్పుల బాధలు ఎదుర్కొంటున్నావా ప్రియమైన సహోదరి సహోదరుడా? మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్నారా? వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నారా? సమాజంలో సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఎటువంటి పెద్ద సమస్య అయినా సరే దేవునితో చెప్పండి, ప్రార్థన చేయండి, దేవునికి మొరపెట్టండి. దేవుడు తప్పకుండా గాడ్ విల్ డెలివర్ us ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అండ్ ఎనీ కైండ్ ఆఫ్ బిగ్ ప్రాబ్లం. ఎంత పెద్ద సమస్య అయినా దేవుడు ఆ సమస్య నుంచి మనల్ని బయటకు పడేస్తాడు. ఈ సత్యము చాలామందికి తెలియడం లేదు. ఈ యొక్క విశ్వాసం చాలామందికి లేదు ప్రియమైన స్నేహితులారా. ఊరినే కూర్చుని ఏడుస్తూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు, మనోవేదన పడుతూ ఉంటారు. నో, నాట్ ఎట్ ఆల్. జస్ట్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మనం దాన్ని తీసుకొస్తే మనం ఫలితాన్ని చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ప్రతిసారి కూడా వారికి కష్టం ఎదురైనప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు, ఇరుకు ఎదురైనప్పుడు వారు దేవుని సహాయం కోరారు. ఆ సమస్యలోంచి బయటపడ్డారు వాళ్ళు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన ద్వారా పెద్ద పెద్ద సమస్యల నుంచి మనము విడిపించబడతాం. ఒకవేళ మీరు ఉపవాసం ఉండగలిగితే, ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఒక పూట ఉపవాసం ఉండగలిగితే, మీరు ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఉంటే, మీరు ఉపవాసం ఒక పూట ఉండగలిగితే ఉండి ప్రార్థన చేయండి. తప్పకుండా ఎంత పెద్ద సమస్య అయినా దేవుడు దాన్ని తొలగిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ఈరోజు ఏ సమస్య నువ్వు ఎదుర్కొంటున్నావో దేవునికి తెలుసు. జస్ట్ సే టు గాడ్. దేవునితో చెప్పండి, ప్రార్థన చేయండి. గాడ్ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభు. మరొక దినము మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు మీకెన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతట్లో మీ కృప అనుగ్రహించండి. మా ఉద్యోగాల్లో మీరు సహాయం చేయండి, వ్యాపారాల్లో సహాయం చేయండి దేవా, చదువుల్లో సహాయం చేయండి, కుటుంబంలో సహాయం చేయండి.
మా ప్రయాణాల్లో సహాయం చేయండి. మేము ఏమి తలస్తున్నామో, ఏమి ఆలోచన చేస్తున్నామో సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.